వెల్కమ్ టు ఫర్ ద పీపుల్. జ్వరమైన తలనొప్పైనా ఒకటే మందు పారాసిటమాల్ తో సామాన్యులు ఉపశమనం పొందుతున్నారు. కాంబినేషన్ మెడిసిన్ తో చికిత్స అందిస్తున్నారు వైద్యులు. కాక్టైల్ మందులపై కేంద్రం తాజాగా ఆంక్షలు విధించింది. కేంద్ర నిర్ణయంపై భిన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అసలు కాక్టైల్ మందులు అంటే ఏంటి? కేంద్ర ఆంక్షలు సరైనవేనా? ఇంతకీ ఈ మెడిసిన్స్ మంచివా కావా అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి. మొత్తంగా వీటికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు, అదేవిధంగా ఎంజిఎం సూపరింటెండెంట్ డాక్టర్ చిలక మురళి గారు, అదేవిధంగా రిటైర్డ్ ప్రిన్సిపాల్ రామ్మోహన్ రావు గారు. నమస్తే అండి అందరికీ. నమస్తే. ఓకే జయరాం గారు, కేంద్రం అయితే కొన్ని మెడిసిన్స్ అయితే బ్యాన్ చేయడం జరిగింది. అంటే 156 మెడిసిన్స్ అయితే బ్యాన్ చేసింది. సో ఆ మెడిసిన్ ఎందుకు బ్యాన్ చేశారు? అంటే ఆ మెడిసిన్ ప్రభావం అంత ఎఫెక్ట్ ఉంటదంటారా? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అంటే కాక్టైల్ మెడిసిన్స్ అనే దాన్ని మనము ఒక విషయాన్ని పక్కన పెట్టేస్తే, అసలు కాక్టైల్ మెడిసిన్స్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చేసింది, దానివల్ల ఉండేది యాక్షన్ ప్లస్ రియాక్షన్. అంటే జనరల్ గా ఒక మెడిసిన్ మనం యూజ్ చేసుకునే పద్ధతి లోపల దానికంటూ ఒక ఫార్ములాని క్రియేట్ చేస్తుంది. వితౌట్ ఏ ఫార్ములా లేకుండా, ఏ డిసీజ్ డయాగ్నోస్ లేకుండా బ్లైండ్ గా వచ్చేసి ఒక మెడిసిన్ ఏం పెట్టరు డాక్టర్స్. సో మెడిసిన్ రాయడానికి ముందు అనేక రకమైన ఇన్వెస్టిగేషన్స్, అంటే రేడియోలాజికల్ ఇన్వెస్టిగేషన్స్, పెథాలజికల్ ఇన్వెస్టిగేషన్స్, ఇతర ఇన్వెస్టిగేషన్స్ ను ఫాలో అయ్యి దాన్ని ఫైనల్ డయాగ్నోస్ వచ్చేసి ఆ డయాగ్నోస్ పెట్టేసి ఆ డయాగ్నోస్ పరమైన మెడిసిన్స్ పెట్టాల్సి వస్తారు. అంటే ఇదే కాక్టైల్ కాంబినేషన్ మెడిసిన్. కాక్టైల్ మెడిసిన్ అంటే కాంబినేషన్ మెడిసిన్స్. ఏ కాంబినేషన్ ఆఫ్ డ్రగ్స్ యూజ్డ్ టు ట్రీట్ ఏ డిసీజ్ what would not be respond adequately to any of them given alone. అంటే దీంట్లో ఉండే సారాంశం ఏంటంటే, ఒక మందుతోని పనిచేయనప్పుడు, ఆ జబ్బుకు రెస్పాండ్ కానప్పుడు ఇతర కాంబినేషన్ తోని డ్రగ్స్ పెడితే దానికి రెస్పాండ్ అవ్వడం కోసం అనే దాన్ని ట్రీట్ చేయడం కోసం మాత్రం రాసే విధానాన్ని కాక్టైల్ మెడిసిన్స్ అంటుంటారు. ఇది కోవిడ్ కు ముందు ఉంది, కోవిడ్ లో వచ్చేసింది. కోవిడ్ కంటే ముందు వచ్చినప్పుడు కూడా కాంబినేషన్ మెడిసిన్స్ లోపల అలాంగ్ విత్ అనాల్జెసిక్ విత్ పారాసిటమాల్, డబుల్ యాంటీబయాటిక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే అమాక్సిలిన్ విత్ క్లావెనిక్ యాసిడ్ అండ్ ఎక్సెట్రా ఇలా అనేక రకమైన మెడిసిన్స్, ఇట్లా కాంబినేషన్ మెడిసిన్స్ అంటుంటాం. ఈ కాంబినేషన్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు దానికి ఒకవేళ రెస్పాండ్ కాకపోతే, అంటే దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది, లాస్ ఉంటుంది. బెనిఫిట్ ఏ మేరకు ఉంటుంది, ఏ లాస్ ఉంటుంది అనే విషయాన్ని మనం ఒక డిస్కషన్ లో తేల్చలేము. దిస్ ఇస్ కంప్లీట్ గా ట్రీటెడ్ డాక్టర్ డిసైడ్ చేయాల్సిన విషయం ఇది. ఆ జబ్బుకు ఆ డయాగ్నోస్ చేసినప్పుడు దానికి సంబంధించిన డిసీజ్ కి ఏ విధంగా రాస్తే బాగుంటుంది, ఎందుకు రెస్పాండ్ కావట్లేదు, ఎందుకు మనము కాంబినేషన్ మెడిసిన్స్ ఉపయోగిస్తున్నాం అనే దాన్ని ట్రీటెడ్ డాక్టర్ మాత్రమే డిసైడ్ చేస్తారు. అంతేగాని ఒక డిస్కషన్ లో ఏ ఒక్కరు కూడా డిసైడ్ చేయలేని పరిస్థితి. మరొక విషయం ఏంటంటే, కొన్ని సందర్భాల లోపల కొన్ని మెడిసిన్స్ డెఫినెట్ గా బ్యాన్ చేయాలి, కొన్నింటిని చేశారు. ఇప్పుడు ట్రామాడాల్ ఉంది, ట్రామాడాల్ ను బ్యాన్ చేశారు. ట్రామాడాల్ విత్ పారాసిటమాల్, ట్రామాడాల్ ని బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారంటే దాంట్లో ఫినార్గాన్ బ్యాన్ చేశారు. ఫోర్టివిన్ ఫినార్గాన్ కాంబినేషన్ లో ఇచ్చారు, దాన్ని బ్యాన్ చేసేసారు. అంటే కొంతమందికి మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తులు ఆ మత్తును కొనుక్కోవడానికి ఎక్కువ కాస్ట్లీ అవుతున్నప్పుడు, ఒకనొక టైం లోపల ఒక 20 years బ్యాక్ ఫోర్టివిన్ ఫినార్గాన్ తీసుకొని దానికి అడిక్షన్ వచ్చిన వాళ్ళని చూసాం. సేమ్ టైం వచ్చేసి ఇప్పుడు ఫినార్గాన్ యూజ్ చేసిన వాళ్ళు చూస్తున్నాం, కాఫ్ సిరప్స్ యూజ్ చేసిన చూసాము, ట్రామాడాల్ యూజ్ చేసిన చూస్తున్నాం. దీన్ని మిస్యూజ్ అయినప్పుడు ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగని దాంతో యూజ్ లేదా అంటే యూజ్ కంపల్సరీ ఉంటుంది, కానీ ఏ మేరకు యూజ్ ఉంటుంది, ఏ మేరకు దాని హామ్ ఉంటుంది అనేది ఓన్లీ ట్రీటెడ్